మనం డబ్బు కోసం బతుకుతున్నామా లేక బతకడం కోసం డబ్బు సంపాదిస్తున్నామా? ఈ ప్రశ్న చాలా సింపుల్గా అనిపించినా దీనికి జవాబు అంత సులువు కాదు. యోర్ మనీ ఆర్ యోర్ లైఫ్ అనే పుస్తకం ఆధారంగా డబ్బుతో మనకున్న సంబంధాన్ని పూర్తిగా మార్చేసే కొన్ని విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. చూడండి, ఇది కేవలం డబ్బు సంపాదించడం గురించి కాదు, మన జీవితాన్ని మన చేతుల్లోకి తిరిగి తీసుకోవడం గురించి. సరే, కొన్ని ప్రశ్నలతో మొదలు పెడదాం. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం మన విలువలకు తగ్గట్టుగా ఉందా? మన జీవితంలో ఎన్నో ఉంటాయి కదా, పని, ఖర్చులు, మన సంబంధాలు, మన నమ్మకాలు, ఇవన్నీ వేటికవే విడివిడిగా ఉన్నాయా లేక అన్నీ ఒకే దారంలో అందంగా పేర్చినట్టుగా ఉన్నాయా? చాలామందికి ఎలా తయారైందంటే, పని అనేది బతకడం కోసం కాదు, బతుకు పోరాటంలో భాగంగా జీవితాన్నే పణంగా పెట్టడంలాగా అయిపోయింది. అసలు ఈ ఉచ్చు అంటే ఏంటి? దీనుంచి బయటపడే మార్గం ఉందా? ఒక్కసారి చూద్దాం. మనం విజయం, సక్సెస్ అని చెప్పుకుంటున్నాం కదా, కానీ దానికోసం మనం చెల్లిస్తున్న వెల ఎంత? సైకోథెరపిస్ట్ డగ్లస్ లాబియర్ ఏమంటారంటే, కేవలం డబ్బు, హోదా, వస్తువులు వీటి మీద దృష్టి పెడితే ఎంతోమంది మానసికంగా కుంగిపోతున్నారు. నిజానికి ఈ పని, ఖర్చుల చక్రంలో మనం కోల్పోతున్నది మనశ్శాంతినే. ఈ ఒత్తిడికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. అమెరికాలో పర్సనల్ సేవింగ్స్ రేటు అంటే ప్రజలు తమ సంపాదనలో ఎంత దాచుకుంటున్నారు అనేది 1980ల ముందు ఇది 10% పైగా ఉండేది. కానీ ఇప్పుడు కేవలం 5% పడిపోయింది. అంటే సంపాదించిన దాంట్లో దాచుకునేది సగానికి సగం తగ్గిపోయిందన్నమాట. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ప్రజలపై ఆర్థిక భారం ఎంత పెరిగిందో. పొదుపు తగ్గడం ఒకెత్తైతే అప్పులు పెరగడం మరో ఎత్తు. 2017 చివరి నాటికే అమెరికాలో వినియోగదారుల అప్పులు ఏకంగా $3.7 ట్రిలియన్ చేరాయి. అంటే అక్షరాల కళ్ళు తిరిగేంత మొత్తం. ఇది ప్రజలు ఎంతటి ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారో మనకు స్పష్టంగా చూపిస్తోంది. మరి ఈ అప్పులు మన జీవితాల్ని ఏం చేస్తున్నాయి? ఈ ఒక్క వాక్యం చాలు మొత్తం అర్థం చేసుకోవడానికి. అప్పులే మనల్ని మన ఉద్యోగాలకు కట్టిపడేసే సంకెళ్ళు. ఇష్టమున్నా లేకపోయినా ఆ 9 నుండి 5 గంటల ఉద్యోగం చెయ్యక తప్పని పరిస్థితిని తీసుకొస్తున్నాయి. సరే, ఇదంతా సమస్య. మరి దీనికి పరిష్కారమేంటి? ఈ పుస్తకం డబ్బు గురించి మన ఆలోచన విధానాన్నే మార్చేయమంటోంది. ఒక రకంగా చెప్పాలంటే మన లైఫ్కే ఒక కొత్త డెఫినేషన్ ఇస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన పదం జీవన శక్తి లేదా లైఫ్ ఎనర్జీ. డబ్బు అంటే కేవలం కరెన్సీ నోట్లు కాదు, అది మనం డబ్బు సంపాదించడానికి వెచ్చిస్తున్న మన అమూల్యమైన సమయం, మన శక్తికి ప్రతిరూపం. ఆలోచిస్తే మనం డబ్బు కోసం మన జీవితాన్ని అమ్ముతున్నాం గదా. ఈ ఒక్క కొత్త ఆలోచన చాలు మన ప్రతి నిర్ణయాన్ని మార్చేస్తుంది. ఇప్పటిదాకా ఏదైనా వస్తువు కొనాలంటే దీని ధర ఎంత అని అడిగేవాళ్లం. కానీ ఇకపై ఈ వస్తువు కొనడానికి నేను నా జీవితంలో ఎన్ని గంటలు పనిచేయాలి అని ప్రశ్నించుకోవాలి. అప్పుడు చూడండి, ప్రతి కొనుగోలు వెనక ఉన్న అసలైన విలువ మనకు అర్థమవుతుంది. అయితే ఈ కొత్త ఆలోచనను నిజ జీవితంలో ఎలా అమలు చేయాలి? ఆర్థికంగా మనపై మనకు ఒక స్పష్టత, ఒక కంట్రోల్ రావడానికి కొన్ని మొదటి అడుగులున్నాయి. అవేంటో చూద్దాం. ఈ 3 పనులు చాలా ముఖ్యం. 1, మన జీవితంలో ఇప్పటి వరకు మొత్తం ఎంత సంపాదించామో లెక్కగట్టడం. 2, మన ఆస్తులెన్ని, అప్పులెన్ని అని ఒక బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకోవడం. ఇక 3వది చాలా ముఖ్యమైంది, మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా ఎక్కడికి వెళ్తుందో ట్రాక్ చేయడం. ఖర్చులను ట్రాక్ చేయడం వల్ల నిజంగా జీవితం మారుతుందా అని అనిపించొచ్చు. కరణ్ అనుభవం వింటే అవుననే అంటారు. ఆమె 14 ఏళ్లుగా ట్రాక్ చేస్తూనే ఉన్నారట. కేవలం ఆ ఒక్క అలవాటు వల్ల వాళ్లు సగం కాలం యూరప్లో, సగం కాలం అమెరికాలో గడిపేంత స్వేచ్ఛను పొందగలిగారు. చూసారా ఎంత పవర్ ఉందో? సరే, ట్రాకింగ్ లాంటి ప్రాక్టికల్ స్టెప్స్ తర్వాత ఇప్పుడు ఒక ఫిలాసఫీ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఎక్కువ ఉంటేనే మంచిది అనే మైండ్ సెట్ నుంచి బయటపడి సంతృప్తి అంటే ఏంటో తెలుసుకోవడం. సరిపడా లేదా ఎనఫ్ అంటే లోటుగా బతకడం కాదు, మనకు ఏం కావాలో, ఏం అవసరమో అవన్నీ ఉండటం, కానీ ఏదీ అవసరానికి మించి లేకుండా చూసుకోవడం. ఇప్పుడు ఇంకా కావాలి, ఇంకా కావాలి అనే ఆరాటం లేని ఒక ప్రశాంతమైన స్థితి అన్నమాట. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయనే ఫీలింగ్ అది. అసలు మనం చేసే పనిని మనం ఎలా చూస్తున్నాం? దీనికో చిన్న పాత కథ ఉంది. 3 రాతి పనివాళ్లుంటారు. మొదటివాణ్ణి ఏం చేస్తున్నావ్ అని అడిగితే ఈ రాయిని చెక్కుతున్నా అంటాడు.
రెండోవాడిని అడిగితే నా కుటుంబాన్ని పోషించుకోవడానికి డబ్బు సంపాదిస్తున్నా అంటాడు. కాని మూడోవాడు చెప్పిన సమాధానం చూడండి, నేనొక అద్భుతమైన దేవాలయాన్ని కడుతున్నాను అంటాడు. చూశారా తేడా? మొదటిద్దరికీ అది కేవలం ఒక ఉద్యోగం, బతుకుతెరువు. కాని మూడో వ్యక్తికి అదొక లక్ష్యం. అతను తన జీవిత శక్తిని ఒక గొప్ప పనికోసం వాడుతున్నాడు. ఎప్పుడైతే మన ఆర్థిక జీవితం మన చేతుల్లోకి వస్తుందో, ప్రతి నెలా జీతం కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదో, అప్పుడు ఎలాంటి అద్భుతాలు సాధ్యమవుతాయో కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఉదాహరణకు వెస్ కథనే తీసుకుందాం. అతనికి ప్రకృతి అంటే పిచ్చి. అందుకే గాలి నాణ్యతను కొలిచే కెమిస్ట్గా పనిచేస్తూ వారాంతాల్లో తనకిష్టమైన కయాకింగ్ నేర్పిస్తున్నాడు. అతని పని, అభిరుచి, విలువలు అన్నీ ఒకే దారిలో వెళ్తున్నాయి. తన జీవనశక్తి సరైన దిశలో ప్రవహిస్తోందన్నమాట. ఆర్థిక స్వాతంత్ర్యం అంటే అందరూ ఒకేలా ఉండాలంలేదు. అమీ జిమ్లకి కుటుంబంతో ప్రశాంతంగా గడపడం ముఖ్యం. అందుకే వాళ్లు సిటీ లైఫ్ని వదిలి పొదుపుగా ఉంటూ ఒక ఫామ్ హౌజ్లో తమ కుటుంబాన్ని పెంచుకోవాలన్న కలని నిజం చేసుకున్నారు. వాళ్లకి ఆర్థిక స్వాతంత్ర్యం అనేది ఒక సాధనం మాత్రమే. ఇక గ్రాండ్ సబాటియర్ కథ మనకు ఇంకో కోణాన్ని చూపిస్తోంది. అతను ఆర్థిక స్వాతంత్ర్యం సాధించాక ఊరికే కూర్చోలేదు. ఆ స్వేచ్ఛను ఉపయోగించి అసలు జీవితంలో సంతృప్తి అంటే ఏంటి, ఆనందం ఎక్కడ దొరుకుతుంది, శాంతి అంటే ఏంటి లాంటి పెద్ద పెద్ద ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నాడు. చివరిగా ఈ ఒక్క శక్తివంతమైన ప్రశ్నతో ముగిద్దాం. మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. ఒకవేళ మీకు సరిపడా డబ్బుంటే, ఇక డబ్బు కోసం పనిచేయాల్సిన అవసరం లేకపోతే, మీ అమూల్యమైన జీవనశక్తిని దేనికోసం ఉపయోగిస్తారు? ఆలోచించండి.